యోహాను సువార్త 12 అధ్యాయంలో 1 నుండి 11 వరకు చదువుకుందాం. చివరిలో 10, 11 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి కాబట్టి చివరిలో 10, 11 కలిసి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు, నన్ను పాతుపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. చాలండి. మనం సేవించుచున్నటువంటి దేవుడు పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనను ఎంత ఆరాధన చేసినా కూడా ఇంకా తక్కువే. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది, ఆయన జాలి అలాంటిది, ఆయన యొక్క గొప్పతనం అలాంటిది, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన యొక్క నీతి, యథార్థత, ఇక ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా తక్కువే. అందుకనే ఎంత ఆరాధించినా అది తక్కువే. ఆయన ఆరాధనకు యోగ్యుడు. మనం అందుకనే దేవుణ్ణి ఆరాధిస్తూనే జీవిస్తూ ఉండాలి. ఒక పూటతో, ఒక రోజుతో, ఒక పాటతో ఇది ఆరాధన అయిపోయేది కాదు. మన జీవితకాలం అంతా ఆయనకు ఆరాధన. నేను మొన్న శుక్రవారం రోజు చెప్పాను బైబిల్ స్టడీ అప్పుడు. ఆరాధన అంటే 2 రకాల ఆరాధన. ఒకటి, మనం ఈ పదాలతో దేవుణ్ణి వర్ణిస్తూ, ఈ పదాలు పాట రూపకంగా కానివ్వండి, ఆరాధన పదాల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండటం ఒకటి. తర్వాత బయట లైఫ్ స్టైల్ కూడా దేవునికి ఆరాధన. మన జీవన విధానం దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో జీవించటం, అది కూడా దేవునికి ఆరాధన. ఎందుకంటే ఇక్కడ నేను దేవుణ్ణి గొప్ప పాటలు పాడి దేవుని స్తుతించి, దేవుడా నువ్వు గొప్ప ప్రేమ గలవాడివి, నువ్వు మంచోడివి, నువ్వు చాలా కృపగలవాడివి అని చెప్పి బయటికి వెళ్ళి నేను పాపకరమైన జీవితాన్ని శరీరరీతిగా జీవిస్తూ ఉన్నాను అనుకోండి, లోకపరంగా, అది నిజంగా ఆరాధన అవ్వదు. ఆరాధన అనేది ఇక్కడ మనం పాటలతో, మాటలతో దేవుని వర్ణించేది. అలాగే బయట మనం ప్రవర్తించే తీరు కూడా, మన మాట విధానం, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క జీవన విధానం, ఇవన్నీ కూడా దేవునికి ఆరాధన అన్నమాట. ఆరాధన అనేది అన్ని విధాలా ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో చాలాసార్లు మనం చదివే ఉంటాం, చాలాసార్లు ఈ వాక్యాలు వినుంటాం. అయినా కూడా ఈ భాగం మరొకసారి ఈరోజు చూస్తే యేసుక్రీస్తు వారు బేతనియా అనేటువంటి గ్రామానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనిషిగా ఉన్న టైంలో, ఆయన జీవించిన టైంలో జరిగిన సంఘటనలు మనకు బైబిల్లో రాస్తున్నాయి కదా. అందులో ఒకటి ఈ సంఘటన. ఇక ఇంకొక 6 daysలో సిలువ వేయబడబోతాడు అనగా ఆయన ఇక అటు ఆ గ్రామాలు దర్శిస్తూ ఉన్నటువంటి టైం అది. ఇక బేతనియా అనే గ్రామానికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి బాగా ఇష్టమైన ఫ్యామిలీ అది. ఎవరంటే మరియా, మార్తా, లాజరు. వారి కుటుంబం అక్కడ ఉండేది. యేసుక్రీస్తు వారు అటు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా దర్శించి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అక్కడ మరి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి వెళ్తూ ఉండేవాడు. చాలా గొప్ప సేవ. మరి అలాగే ఇప్పుడు కూడా ఇంకొక 6 daysలో ఆయన సిలువ వేయబడిపోతాడు అనే సంఘటన జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చినని ఉంది కదా, దాన్ని బట్టి మనం లెక్కేసి చూస్తే తర్వాత 6 days తర్వాత ఇక ఆయనకి సిలువను అప్పగించబోతూ ఉన్నారు. అది మనం తెలుసుకుంటున్నటువంటి విషయం. అయితే
యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు చూస్తే ముగ్గురు మూడు రీతిలుగా మనం గమనిస్తున్నాం. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా ముందుగా మార్తను గురించి చూస్తే మార్త ఏం చేస్తుందంట? ఉపచారము చేస్తును, అంటే మినిస్ట్రీ పరిచర్య చేస్తుంది. యేసుక్రీస్తు వారు కూర్చుంటే భోజనం వడ్డిస్తూ ఉండటం, వచ్చిన గెస్ట్లకి అన్నీ చూసుకోవడం, అట్లాగా ఆమె చేస్తుంది. తర్వాత లాజర్ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారితో పాటు కూర్చున్న జనసమూహంతో ఆయన కూడా ప్రక్కన కూర్చున్నాడు. అది మర్యాద. ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చారంటే మరి ఆ గెస్ట్తో పాటు ఆయన కూడా అక్కడ కూర్చోవడం అనేది అది మర్యాద. మీరుండండి, మీరు భోంచేస్తా ఉండండి, మేము వెళ్ళిపోతారంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఆయన కూడా యేసుక్రీస్తు వారితో అక్కడ కూర్చొని ఉన్నాడు. తర్వాత ఇక వాళ్ళ మరొక సిస్టరు మరియా, ఆమె ఏం చేస్తుంది? ఆ యొక్క యేసు పాదాలకి ఒక విలువైన చాలా కాస్ట్లీ అయినటువంటి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొచ్చి ఆ సెంట్ అంతా కూడా ఆ యేసు పాదాలకు పూస్తూ తల వెంట్రుకలతో చక్కగా ఇలా తుడుస్తూ ఉంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సీను. భోజనాలు జరుగుతున్నాయి. మార్తా ఏమో వడ్డిస్తూ ఉన్నది, లాజరేమో యేసుతో పాటు ప్రక్కన కూర్చొని భోంచేస్తూ ఉన్నాడు అందరితో పాటు. మరి మరియా ఏమో యేసు పాదాలు తుడుస్తూ ఉన్నది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం, ఆ ఇంట్లో ఆ రోజు జరుగుతున్న విషయం. అప్పుడు యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు కదా, బయట వాళ్ళు ఎవరో కాదండి, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులే. వాళ్ళు ఎంతకాలం యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు చూశారు, యేసుతో పాటు ఎన్నో సూచక్రియలు వాళ్ళు అంటే యేసు చేస్తున్నాయని వాళ్ళు కళ్ళారా దగ్గరగా అనేక విషయాలు చూసిన వారు. మిగిలిన జన సమూహంతో ఎక్కువతో పోల్చుకుంటే దేవునికి యేసుకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, అంతే కదా. ఎందుకంటే ఇక ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా యేసుతోనే ఎక్కువగా వాళ్ళు టైం స్పెండ్ చేసేవాళ్ళు. అట్లా శిష్యులు ఆ 12 మంది కూడా. సో వాళ్ళు కూడా అక్కడ ఉంటే వాళ్ళల్లో ఒక శిష్యుడు, ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఆయన అంటున్నాడు, ఈ మరియా ఇంత విలువైన చాలా కాస్ట్లీ ఇది, ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ పగలగొట్టి ఊరకట్ల పాదాల మీద పోసి చేస్తుంది, కానీ అదే ఉంటే ఆ డబ్బులే ఏ పేదోళ్ళకో ఇస్తే మంచిది కదా అని ఇస్కరియోతు యూదా చెప్పాడు. వినటానికి బాగుంది కదా, వినటానికి బాగుంది, వినటానికి కొన్ని చాలా బాగుంటాయి. నిజమే కదా, అందులో తప్పేముంది, మంచి మాటే చెప్పారు కదా అని అనుకోవచ్చు. కానండి సాతానుడు కొన్నిసార్లు మనల్ని దేవుని మీద నుంచి మన హృదయాన్ని తప్పించి దేవుని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేయడానికి, దేవునికి ఆరాధన లేకుండా చేయడానికి వాడు చెడ్డ పద్ధతుల్లోనే తీసుకెళ్ళడు. చెడ్డ ఏదో పెద్ద పాపాలు చేపించేసేసి ఒక దుర్మార్గపు కార్యాలు చేసిస్తేనే అప్పుడు చూసావా ఈ వ్యక్తి దేవుని ఆరాధించకుండా ఇక ఈ పాపంలో పడిపోయాడు అని అనుకోవడానికి. అన్నిసార్లు సాతానుడు అలా చెడు పాపాలనే ప్రేరేపించి మనల్ని అట్రాక్ట్ చేయడు. కొన్నిసార్లు మంచి అనే దాన్ని కూడా చూపించి, చూడు ఇది కూడా మంచి కార్యం, ఇది చాలా మంచిది, ఇది చేస్తే బాగుంటుంది అని మంచిది చేస్తున్నట్టుగా చూపిస్తూ ఆ మంచిని జరిగిస్తున్నట్టుగా ఆలోచింపజేస్తూ నిజమైన దేవునికి ఆరాధన లేకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట. అది మోసాలలో చాలా పెద్ద మోసం అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా పాపం చేపించాడన్నా కూడా అమ్మో ఇది పాపం చేపిస్తున్నాడు, దేవునికి చాలా విరోధం అని తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు 500 నోటు ఉంది మన దగ్గర, ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్లో ఉంది. నేను దాన్ని దానికి ఏదో ఇంకొక రెడ్ కలర్లో దాన్ని చేంజ్ చేసి మీకు ఇచ్చి 500 అని ఇచ్చాను. హై ఇదేం 500 డూప్లికేట్, ఇది 500 అంటే ఇంకో గ్రీన్ కలర్లో ఇట్లా ఉంటుందని ఈజీగా చెప్పేస్తారు, అవునా? అదే అలా కాకుండా ఇదే 500ని కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రీన్ కలరు ఆ 500 ఉండే చోట అన్ని చోట్ల అన్నీ అలానే పెట్టేసి ఎక్కడో చిన్న మీకు తెలియదు అదొక్కటి మాత్రం తేడా ఉంటుంది, ఇది 500 అని ఇస్తా, ఓ కరెక్టే 500 అని తీసుకుంటా, కానీ అది డూప్లికేట్ అని మీకు అక్కడ మిషన్లో పెట్టేదాకా తెలియదు. అంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఆలోచింపజేస్తున్న విధానం చూసారా? దేవునికి దగ్గరగా ఉన్న ఆలోచన ఉండేటట్టే చేపిస్తున్నాడు, కానీ అది వాస్తవానికి దేవునికి ఆరాధన కాదు. మీకు బాగా అర్థం చేసుకోవాలి. సాతానుడు అన్నిసార్లు మనల్ని ఏదో కంప్లీట్గా మనల్ని ఆపోజిట్ చూపించేయడం కోసము కంప్లీట్ ఆపోజిట్ సైడ్ చేస్తే మనం కూడా అదే నన్ను దారి తప్పిస్తున్నాడు సాతానుడు, మోసం చేపిస్తున్నాడు గుర్తుపట్టేస్తాం కదా. వాడి ఆలోచన విధానం ఏంటంటే మనం అటువైపే ఉండేటట్టుగా ఆలోచింపజేస్తూ స్లోగా సైడ్ ట్రాక్ ఎక్కడో చిన్న, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఎక్కడో ఒక చిన్న వై జంక్షన్ దగ్గర ఇటు వెళ్ళాల్సింది ఇట్లా తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఏమైపోయి వెళ్ళకుంది
ఇక్కడ కొంచెమే అవ్వచ్చు, బట్ ఇటు వెళ్ళాల్సింది ఇటు తీసుకున్న వై జంక్షన్ అంతే. ఇక కంప్లీట్గా డైరెక్షన్ మారిపోయింది. ఆ సాతానుడు అపవాది ఆలోచింపజేసే విధానం అదండి. ఇస్కరియోతు యూదాలో ఇప్పుడు సాతానుడు ఉండి వాడు ఆలోచింపజేస్తున్నాడు అనమాట. అంటున్నాడు, ఏమో ఎందుకు ఇట్లాగా ఈ కాస్ట్లీ పెర్ఫ్యూమ్ని వేస్ట్ చేస్తుంది, అట్లాగా పాదాల మీద పోస్తుంది, అదే ఉంటే దాన్నే అమ్మి కొద్దిగా డబ్బులు వస్తే వాటి నచ్చిన డబ్బులతో పేదవాళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళకన్నా కొద్దిగా బట్టలు కొనిపించడమో ఏదైనా చనిపించచ్చు కదా, బాగుంటుంది కదా అన్నాడు. వినటానికి ఎంత బాగుందో ఇది. కానండి అది అక్కడ సందర్భం అది కాదు, అది దైవ ఆలోచన కాదు, దైవ సంకల్పం కాదు. అక్కడ పేదవాళ్ళకి చేయవలసింది వేరే సపరేట్, దాని సందర్భాలు వేరుగా ఉన్నాయి. నువ్వేదైనా ధర్మకార్యాలు వేరే వాళ్ళకి చేయాలనుకుంటున్నావా, దాని సందర్భాలు వేరుగా ఉన్నాయి. బట్ దేవునికి చెందవలసినటువంటి ఆరాధన మాత్రం అది దేవునికే చెందాలి. ఎందుకంటే ఆయన మహిమను వేరే వాళ్ళతో పంచుకునే దేవుడు కాదు, ఆయనకే మహిమ రావాలి. అందుకని ఇక్కడ అపవాది ఇస్కరియోతు యూదా అపవాద ఆలోచనలతోనే ఇట్లా మాట్లాడుతుంటే, వాడు ఇంకొకటి ఇక్కడ మీరు గమనించారా, వాడు ఎందుకు అట్లా చేపిస్తున్నాడంట? 5వ వచనం ఒకసారి చదివిన తర్వాత 5, 6 వచనాలు చదవండి, చెప్తా. డబ్బులు కూడా చెప్తున్నాడు. అంటే వాడికి తెలుసు ఆ కాస్ట్లీ బ్రాండ్ చూడగానే, ఇది ఆల్మోస్ట్ 300 డేనారాలు ఉంటుంది అని వాడు కాస్ట్లీ, అది కూడా చెప్పేస్తున్నాడు. వాడికి అన్నీ తెలుసు, మార్కెట్ అంతా కూడా. వాడు ఇలాగ చెప్పినది వాడు చూసారా, వాడి మనస్తత్వం చూసారండి, వాడి యొక్క రియాలిటీ ఏంటో చూసారా. వాడు బేదల మీద ఏదో శ్రద్ధ కలిగి కాదు, బేదలంటే పాపం పేదోళ్ళు, అయ్యో వాళ్ళకి ఏదైనా చేద్దామని నిజంగా ప్రేమ కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి ఆ ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మి ఇక్కడ ఇస్తే ఈ డబ్బు సంచులో వేస్తే ఇక్కడ నుంచి వీడు దోచుకోవడం కోసం. అబ్బా ఎంత వాడు దానికోసం ఎంత కన్నింగ్గా మాట్లాడుతున్నాడు. ఇంకోటి, అదే ఈయన సొంత సొమ్మును కానీ పేదవాళ్ళకి ఇమ్మంటే ఇస్తాడా? అదే వేరే వాళ్ళకి సలహా చెప్పి మాత్రం వేరే వాళ్ళ సొమ్ము కాబట్టి అది పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నాడు. అదేదో ఈయన చేస్తే బాగుంటుంది కదా ఈయన డబ్బుతో. కొంతమంది అలా కూడా ఉంటారు. వాళ్ళది మాత్రం రూపాయి బయటికి తీరు, కానీ పక్కన వాడిది మాత్రం అది వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుంది కదా బ్రదర్, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళ సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? నువ్వేమన్నా ఒక రూపాయి బయటికి తీస్తావా, లేకపోతే మనం ఏమన్నా దేవుని కోసం రూపాయి పక్కన పెడదాం, దేవుని కోసం మనం ఏమన్నా హృదయపూర్వకంగా ఏమైనా చేయగలుగుతున్నామా? ఇది ఈయన సొంత డబ్బులు అయితే ఈయన అడిగే ఈ ప్రశ్న అనేవాడు కాదు. వేరే వాళ్ళది కాబట్టి వేరే వాళ్ళ సొమ్ము చేత ఇట్లా చేపియాలని మళ్ళీ అదొకటి. వాస్తవానికి వాడికి ప్రేమ ఏమి కాదు, శ్రద్ధ కలిగి అయ్యో పాపం పేదోళ్ళు కదా వాళ్ళకి ఏదో చేద్దామని కాదు. ఇదంతా ఏంటంటే కంప్లీట్గా దేవుని మీద, ఆ దేవునికి చెందవలసిన ఆరాధన దేవునికి చెల్లకుండా, దేవునికి సంబంధించింది దేవునిది కాకుండా, అంటే ఆ హృదయం అనేటువంటి దేవుని ఆరాధించకుండా డైవర్ట్ చేయడం కోసము ఎవరో బయట వాళ్ళు వచ్చి ఏదో విధంగా చెప్పి మనసుని డైవర్ట్ చేయరండి. యేసుని బాగా తెలిసిన శిష్యుడే సాతానుడు అనేవాడు ఈ శిష్యుడినే వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ శిష్యుడు వాడు మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి మనం కొన్ని విషయాల్లో కొందరు సలహా ఇస్తున్నప్పుడు ఈ సలహా ఎంతవరకు కరెక్టు, ఇది దేవుని నుండి దైవ సంబంధంగా వస్తున్న సలహానా, లేకపోతే ఇది ఏ విధమైన సలహా అనేది మనం పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు. బాగుంది కదా, వినటానికి బాగుంది కదా, నిజమే కదా, ఏదైనా చేస్తే అంటే వినటానికి బాగానే ఉంటుంది, బట్ ఈజ్ ఇట్ ఆఫ్ గాడ్, ఇది దేవునికి సంబంధించిందా, నిజంగా దేవుడే చేయమంటుందేనా, లేకపోతే వేరేదా అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. కొందరు సలహా ఇవ్వడానికి మంచిగా సలహా ఇస్తారు, ఎందుకంటే ఫ్రీయే కదా సలహాలు ఇవ్వటం, అంతే కదా. కాబట్టి సలహా ఇవ్వడం ఈజీగా ఇచ్చేస్తారు. బట్ ఆ సలహా అనేటువంటిది నిజంగా దైవ సంబంధమైనదా లేకపోతే వేరే రకమైనదా అనేది మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఎట్లయితే 500 నోటు ఇది డూప్లికేటా ఒరిజినలా అని చెప్పడానికి కానీ వాళ్ళు ఆ మిషన్లో పెడితే కానీ అది బయటకు పడేస్తుంది చూడండి. అట్లాగా ఆ సలహాలు, ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలు, అది చర్చ్ మెంబర్సే అవ్వచ్చు, నీ క్లోజ్ ఆత్మీయ స్నేహితుడే అయి ఉండొచ్చు, మంచి దైవ, అబ్బా ఈ బ్రదరు చాలా ప్రార్థనాపరుడండి, ఈ బ్రదర్ ఎప్పుడు చేస్తూనే ఉండే వ్యక్తేనండి, బట్ ఆ టైంలో ఆయన ఇస్తున్న సలహా అది దైవ సంబంధమైందా కాదా? ఎందుకంటే ఇస్కరియోతు యూదా వీళ్ళు ఎప్పుడు చేస్తూ ఉన్న వాళ్ళే, మరి బట్ ఆ టైంలో ఆయన ఇస్తున్న ఆ వోకల్ కార్డ్స్ సలహా, ఆ గొంతులో నుండి వస్తున్న మాటలు అవి దేవునికి సంబంధించినవి కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సాతానుడు మన వోకల్ కార్డ్స్ని ఉపయోగించుకుంటాడు, మన యొక్క కంఠస్వరాన్ని ఉపయోగించుకుంటాడు. మీకు మరొక ఎగ్జాంపుల్ ఏదైనా గుర్తొస్తుందా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడవలసి ఉన్నది, చెప్తున్నాడు శిష్యులకి, అయ్యా మరి ఇక నేను సిలువ వేయబడవలసి వస్తుంది, వెళ్తున్నాను అంటే పేతురు అంటాడు, ఏయ్ ప్రభా, లేదు లేదు, నువ్వు సిలువ వేయబడకూడదు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని ఓ ప్రియమైన పేతురా అని పిలవలేదండి, సాతానా
నా వెనుకకు పొమ్మన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పేతురే, కానీ పేతురులో నుంచి ఆ పదాలు పలికిస్తుంది ఎవరో తెలుసండి? సాతానుడు. అందుకని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా పేతురుని అంటున్నాడు, సాతానా నువ్వు వెనక పో, నా ఉద్దేశాలు నెరవేర్చబడకుండా నువ్వు అడ్డుపడుతున్నావు అని. ఆయనేమో సిలువ వేయబడవలసి ఉన్నది, ఆ ఉద్దేశం కొరకు వచ్చాడు. ఎందుకంటే సిలువ వేయబడితేనే పాపులకి రక్షణ అనేది కార్యం జరుగుతుంది. అది జరగకుండా, సిలువ వేయబడకుండా రక్షణ కార్యం జరగదు, లోకానికి పాప క్షమాపణ రాదు. సో ఒకవేళ యేసుప్రభు వారు సిలువ వేయబడితే ఇప్పుడు అందరికీ పాపాలకు రక్షణ, యేసుప్రభు వారి ద్వారా సిలువ ద్వారా రక్షణ కార్యం వస్తుంది. సాతానుడు వాడి యొక్క మనుషులు కోల్పోతాడు కదా, అందుకనే వాడు తెలివిగా ఈ పేతురు ద్వారా, మళ్ళీ ఎవడో దుర్మార్గుల ద్వారా కాదు, పేతురైన ఒక భక్తుడి ద్వారా ఆ పదాలు పలికిస్తున్నాడు. యేసు నువ్వు సిలువ వేయబడకూడదయ్యా, ఆ ఘోరం మేము చూడలేము, నువ్వు ఆ శిక్ష పడుతుంటే అది ఎవరో నేరస్తులు వేయించుకునేది నువ్వే. అప్పుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా, మనమైతే ఉండి అబ్బా నిజంగా పేతురు నా గురించి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు పేతురు, నా మీద దెబ్బ పడకుండా, నా మీద ఈగ వాలకుండా నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు అంటామేమో. కానీ యేసుప్రభు వారు అయితే డైరెక్ట్గా అన్నాడు, సాతానా నా వెనుకకు పో. అంటే ఆ వోకల్ కార్డ్స్, ఆ యొక్క లోపల పలుకుతున్న ఆ స్వరపేటిక నుండి వస్తున్న మాటలు ఉన్నాయి చూసారా, అవి సాతానుడు ప్రేరేపణ చేత పలికిస్తున్న మాటలు. అందుకని కొన్నిసార్లు కొందరు మాట్లాడుతున్న మాటలు అవి దేవుని ఆత్మరూపంగా వస్తున్న మాటలా, లేకపోతే సాతానుడు పలికిస్తున్న మాటలా, లౌకికపరమైన మాటలా, ఏ విధమైన మాటలు? ఏదో మోరల్ నీతి నైతిక విలువలతో బాగానే ఉంది కదా అని ఇక్కడ కూడా పేదవాళ్ళకి చూసుకోవడంలో తప్పేమీ లేదు, అదేమీ సాతానుడికి సంబంధించిందని అనుకోకూడదు. ఇది నైతిక విలువలదే కాబట్టి బాగుంది వింటాను. నో, బట్ సాతానుడు ఆ మోరల్ వాల్యూస్ని ఉపయోగించుకొని స్పిరిచువాలిటీని పక్కన పెట్టిస్తాడు. మోరల్ వాల్యూస్ని హైలైట్ చేస్తూ, అంటే నైతిక విలువలు చూడవా, నీ తల్లులను బాగా చూసుకోవాలి, పేదవాళ్ళను బాగా చూసుకోవాలి, ఇవన్నీ బాగా చెప్తూ దేవుని మీద లేకుండా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేపిస్తే నీకు ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఇవన్నీ విగ్రహం అయిపోతాయి. అంతే కదా, దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించినా కూడా అది ఐడల్ వర్షిప్. సో ప్రయారిటీ, ప్రాముఖ్యమైనది దేవుడు. సో ఇక్కడ అందుకనే ఈ ఇస్కరియోతు యూదా ఏమన్నాడంటే, ఈ పేదవాళ్ళకి ఇద్దామంటే యేసుక్రీస్తు వారు ఇంటర్ఫేర్ చేసుకున్నారు ఆ సంభాషణలో. యేసుక్రీస్తు వారు ఇంటర్ఫేర్ చేసుకుని మాట్లాడారు. అయితే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఎవరు చేస్తున్నారు, యేసు పాదాల దగ్గర ఆ అత్తరు బాటిల్ పోసి అలా పాదాలు తుడుస్తున్న స్త్రీ ఎవరు ఇక్కడ? మరియా. సో ఈ మరియని గురించి మనం ఒకసారి ముందు ఆలోచన చేస్తే, ఇంతకుముందు యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ మరియానే యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉండేది. ఏమండి, అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను అన్నారు, అమ్మా నువ్వు మరియా మంచిది ఎన్నుకున్నావు, నా పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నావని. అదే మార్త అయితే ఏం చేస్తుంది, ఆ టైంలో బిజీగా ఉంది. యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఆమె మాత్రం అమ్మమ్మ యేసుప్రభు వచ్చారు కదా, ఆయనకి ఏదో వంటలు చేయాలి అది ఇదని. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రార్థన జరుగుతుంటుంది, వాక్యం జరుగుతూ ఉంటుంది, దేవుని సంధి ఉంటుంది. అదే టైంలో ఏదో బిజీ పని పెట్టేస్తే ఏముంది, దేవుని కోసమే కదా నేను కూడా చేస్తుంది అన్నట్లు. కానీ అక్కడ యేసుప్రభు వారు గద్దించారు ఆమెని, మార్త నువ్వు అనేక పనుల మీద నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు, కానీ మరియా చూడు మేలైంది ఎన్నుకుందని యేసు పాదాల దగ్గర కూర్చున్నామా వాక్యం వింటుంది. సో అక్కడ యేసు పాదాల దగ్గర వాక్యం వింటూ ఉంది కాబట్టే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించిన విషయాలు అర్థం చేసుకుంటూ మంచిగా ఆరాధన చేయగలుగుతుంది. ఒకప్పుడు వినకుండా, ఇంతే కదా, పాఠాలు సరిగా వినకుండా ఉన్నవాడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఇంకేం రాయగలుగుతాడు? ఫర్దర్గా ఏం సబ్జెక్ట్ తెలిసింది, ఇంటర్వ్యూకి వెళ్తాడు, సబ్జెక్ట్ ఏమైనా ప్రశ్న అడిగితే ఏమో అప్పుడెప్పుడు ఏదో కాపీ కొట్టాడు, పాస్ అయ్యాడు, అయిపోయింది. కానీ సబ్జెక్ట్ క్వశ్చన్ చేస్తే ఏం తెలుస్తుంది? అదే ఆ లెసన్ బాగా విని సబ్జెక్ట్ అర్థం చేసుకున్నాడు అనుకో, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్వశ్చన్ ఏ యాంగిల్లో అడిగినా కూడా సబ్జెక్ట్ తెలిసినాడు ఆన్సర్ చేస్తాడు. సో మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆ 10వ అధ్యాయం 39వ వచనం లోకాసు వార్తలో యేసు పాదాల దగ్గర వాక్యం వింటూ ఉన్నది అక్కడ. సో అక్కడ ఏంటి ఆమె చేస్తుందంటే యేసు పాదాల దగ్గర తగ్గించుకొని నేర్చుకుంటుంది. అక్కడ ఆమె యేసుని గురించి, దేవుని గురించిన ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకుంటుంది. సో నేర్చుకునే వారంగా ఉండాలి, యేసు పాదాల దగ్గర తగ్గించుకొని కూర్చొని. ఏమండి, అది లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తాం, యేసు దగ్గర పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే స్టేజ్ అంటూ మనకంటూ ఒకటి ఉండాలి, తగ్గించుకొని. లోకా 10:39లో అది అయిన తర్వాత ఆమె నేర్చుకుంటూ ఉంది కాబట్టి తర్వాత ఏం జరిగింది అని అంటే, తర్వాత ఒక సందర్భం వచ్చింది ఆమెకి ఒకానొక టైంలో. ఏంటి అంటే లాజరు చనిపోయిన సందర్భం వచ్చింది. ఆ టైంలో మళ్ళీ ఏం చేస్తుందంటే, ఇక్కడే ఈ యోహాను సువార్తలోనే ఈ 12వ అధ్యాయానికి ముందు ఉంటుంది, 11వ అధ్యాయంలో 32వ వచనంలో మళ్ళీ అక్కడ యేసు పాదాల దగ్గర ఆమె ఏం చేస్తుంది? యోహాను సువార్త 11:32. సో ఇక్కడ యేసు పాదాల దగ్గర పడింది మళ్ళీ వచ్చి.
అంటే లాజరు చనిపోయిన సందర్భం కాబట్టి తన బ్రదర్ చనిపోయినందుకు అఫ్కోర్స్ తను పలుకుతున్న మాటలైతే అపనమ్మకమైన మాటలే. అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడు కదా అని, అందులో అపనమ్మకమైన ఉంటుంది. అంటే ఆయన ఉన్నా అక్కడున్నా లేకపోయినా ఆయనకి ఎక్కడి నుంచి అయినా శక్తులు ఉన్నాయి, ఎక్కడి నుంచి మాట ఇచ్చినా నెరవేరేది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుతున్న కాంటెక్స్ పాదాల దగ్గరికి వచ్చి యేసుతో మాట్లాడుతున్నాం. సో ఆమె ఎప్పుడు చూసినా కూడా యేసు పాదాల దగ్గరికి తగ్గించుకొని రావడంలో ఎక్కడా వెనుకడగల. ఆయన పాదాల దగ్గరికి నేను రావాల్సిన పనే ఉంది అని ఎప్పుడు అనుకోవాలా. లేకపోతే అప్పుడెప్పుడో నేర్చుకోవడం కోసం అంటే యేసు పాదాల దగ్గరికి వచ్చాను, కానీ ఇప్పుడు నా తమ్ముడు చనిపోతే ఆయన నన్ను ఓదార్చడానికి రావాలి కానీ నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అనుకోవాలా. ఆమె కన్నీరంతా కూడా చెప్పుకోవడానికి మరలా యేసు పాదాల దగ్గరికి వెళ్ళింది. ఏమండి, కొంతమంది పేరు పెట్టుకుంటారు యేసు పాదం అని, కానీ వాళ్ళ తగ్గింపుడు. కానీ యేసు పాదం అంటే యేసు పాదాల దగ్గర సేవ చేస్తే తగ్గింపు ఉండాలి కదా, హ్యూమిలిటీ, హంబుల్ హార్ట్ అది ఉండాలి. అది ఉండదు. ఎవడారని చూసుకున్నా, వాడు ఒకటంటే నేను రెండంట, వాడు ఒక దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొడతానంట. ఇక మళ్ళీ పేరు ఎందుకు యేసు పాదం అని పెట్టుకోడు? యేసు పాదాల దగ్గర అంటే ఎంత తగ్గించుకొని ఉండాలి, ఎంత సర్వెంట్ లాగా ఉండాలి. ఏమండి, పేరు పెట్టుకోవడం కాదు. సో ఇక్కడ మరలా పాపం కన్నీరు చెప్పుకోవడానికి కూడా యేసు పాదాల దగ్గరికి వచ్చింది 11వ అధ్యాయంలో. ఇక ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఈ 3వసారికి వచ్చేసరికి ఇక్కడ మనం చదివాం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఆమె ఏం చేసింది? 3వ వచనంలో యోహాను 12:3లో చదవండి. సో ఇక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. ముందు నేర్చుకునే వ్యక్తిగా ఉంది, తర్వాత తన కన్నీరు బాధను చెప్పుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి కూడా ఆయన పాదాల దగ్గరికి వస్తుంది. సో తగ్గించుకునే హృదయం అనమాట యేసు పాదాల దగ్గర రావడం అంటే. మనం కూడా నేర్చుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అందుకని బైబిల్ స్టడీస్ అవసరం. ఆయన పాదాల దగ్గర ఆయన టీచింగ్స్ అనేవి మనకు నేర్పిస్తుంటాడు. ఆయన పాదాల దగ్గర కన్నీరు చెప్పుకోవడానికి, ప్రార్థన చేయడానికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర మోకరించాలి. తర్వాత ఇదిగో ఇట్లాంటి టైంలో దేవుని ఆరాధించడానికి కూడా ఆయన పాదాలు దుడుస్తుంది. ఏమో తల వెంట్రుకలు, స్త్రీకి తల వెంట్రుకలు ఘనమైనవి, హానరబుల్. ఆ ఘనమైనటువంటి తల వెంట్రుకలతో ఎవరైనా స్త్రీ జుట్టుని మీరు లేడీస్ ఏమన్నా ఒక ఎంట్రుక బీగి చూడండి, చెంప చెల్లుమంటది. ఎందుకంటే వాళ్ళకి జుట్టు ఇంపార్టెంట్, చిన్న చిన్న గోర్లు ఇంపార్టెంట్. మనం ఏది తక్కువ వాల్యూ అనుకుంటామో అది వాళ్ళకి చేయలేదు. అది బైబిల్లోనే ఉంది. చిన్న గోరు కూడా తన యొక్క ఘనతను కోరుకుంటే శరీర అవయవాలు భోగించేదని చెప్తూ స్త్రీకి ఘనత తన యొక్క వెంట్రుకలని రాస్తుంది. సో ఆ ఘనమైన వెంట్రుకలను కూడా యేసు పాద సేవ కొరకు ఆమె వాడుతుంది. సో దేవుణ్ణి ఆరాధించడానికి మన ఎంతటి కాస్ట్లీ ఏదైనా కూడా, అది శరీరమైనా మన ఆస్తి అయినా కూడా దేవునికి ఖర్చు పెట్టే విషయంలో వెనకడకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈయన ఇంకొక 6 రోజుల్లో చనిపోబోతున్నాడు యేసుక్రీస్తు వారు, ఆయన్ని సమాధేసేస్తారు. ఇక యేసు ప్రభు చనిపోయిన తర్వాత నాకు అప్పుడు అవకాశం రాదు కాబట్టి అదేదో ఇప్పుడే ఆయన పాదాలు, ఆయన బాడీని నేను అభిషేకిస్తానని చెప్పేసి ఆమె అర్థం చేసుకుని. ఎలా అర్థం చేసుకోగలిగిందంటే వాక్యం వింటూ వస్తుంది కదా ఇన్ని రోజులు ఆయన పాదాల దగ్గర. సో ఆయన పాదాల దగ్గరకు కూర్చున్న అనుభవం ఉంది కాబట్టే, నేర్చుకుంది కాబట్టే ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఇక సెలవు వేయబడబోతున్నాడు అన్న విషయం కూడా అర్థం చేసుకుంది. వాక్యాలు వింటూ ఉన్న వాళ్ళకి ఈ సీక్వెన్స్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి అనేది అర్థమైంది కాబట్టే వాళ్ళు కూడా దేవుని కొరకు రెడీగా ఉంటూ ఉంటారనమాట. ఈ మరియా అందుకనే అర్థం చేసుకుంది కాబట్టే యేసుని ఆరాధన చేయడానికి. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఈ బేతనికి దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, ఆయన ఈ అవకాశాన్ని నేను కోల్పోకూడదని చెప్పేసి యేసు పాదాల దగ్గర ఆమె సేవ చేస్తూ ఉన్నదనమాట. ఇది చాలా గొప్ప విషయం. మనం కూడా ఆయన్ని ఆరాధించాలి. ఆమె దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ ఇల్లంతా అత్తర వాసనతో నింపడిందంటే. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆ యేసుతో పాటు ఎంతమైతే గెస్టులు ఉన్నారో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా అరోమా, ఆ అడోర్ అంటారు కదా, ఆ సువాసన, పరిమళ వాసన, చక్కగా ఎంత చక్కని వాసన వెదజల్లిద్దు కదా. ఒక్కోసారి నేను సండే గమనిస్తూ ఉంటాను, నేను ఇక్కడ కూర్చొని ఉంటాను కదా, సడన్గా పాటలు పాడుతున్న టైంలో ఎప్పుడు మంచి వాసన వస్తుంది. నాకు అర్థమైంది పలానా బ్రదర్ వచ్చి ఉంటాడు, ఆయన మంచి సెంటు వాడతాడు అని. అట్లా కొంత అర్థమైపోతుంటుంది అనమాట. అంటే ఆ ఒక్క పర్సన్ రావటం వల్ల ఆ రూమ్ అంతా ఏమైపోయిందంటే ఆ మంచి వాసన వెళ్ళదు. అట్లానే ఆ స్త్రీ అక్కడ ఆ ఒక్క చిన్న దేవుని ఆరాధన చేస్తుండటం వల్ల మంచి వాసన వెళ్ళింది. అంతమందికి ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట ఒక్క స్త్రీ చేస్తున్న ఆరాధన. కొన్నిసార్లు అంతేనండి, మనం ఒక్కళ్ళంగా చేసేదే అనేకులకి అది ఆదరణ, ఆశీర్వాదం కాగలదు, ఎంతో ప్లెజెంట్ కాగలదు. వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఏమండి, వాసన నన్ను గమనించండి అని అత్తర్ బాస్లో అందరి కోసం దగ్గరికి వెళ్ళి చెప్పుకోదు. దాని ఉండే ప్లేస్లో అది ఉంటుంది, బట్ దాని వాసన మాత్రం వెదజల్లుతూ ఉంటుంది, రూమ్ అంతా వెలగదు. సో దేవుని యొక్క విషయాలతో నింపబడిన హృదయము, దేవుని యొక్క వాక్తో నింపడిన హృదయం, దేవుని ఆరాధనతో నింపడిన హృదయము దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆటోమేటిక్గా ఈ పరిమళ వాసన సాక్ష్యం వెదజల్లుతూనే ఉంటుంది అనమాట. మనం దానికోసం ఇంకా మనం ఏదో బయటికి మనం వెళ్ళి డబ్బాలు కొట్టుకోనక్కర్లా.
ఇది అక్కడ జరిగినటువంటి గొప్ప విషయం అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు మరియా ఇదంతా చేస్తుంది అని అంటే, యేసుక్రీస్తు వారు ఇంకో విషయం గమనించాలి అక్కడ. ఇస్కరియోతు యూదా ఇన్ని మాటలన్నాడు కదా, ఈమె ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తుంది, ఆమె పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే, యేసుక్రీస్తు వారు ఇంటర్ఫేర్ అయ్యి, యేసుక్రీస్తు వారు ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకొని ఆయన చెప్పిన మాట 7వ వచనంలో ఉంది. ఆ, 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 ఆ. సో ఇక్కడ క్లియర్గా యేసుక్రీస్తు వారు ఇంటర్ఫేర్ అయ్యారు. ఎప్పుడైతే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఇష్టం వచ్చినట్లు డూమ్ డామ్ డామ్ అని మాట్లాడేస్తూ ఉన్నాడో, ఆ మరియా అనే ఆమె మాత్రం ఏం మాట్లాడలేదండి. ఆమె సైలెంట్గా ఆమె దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉంది. ఆమె ఎక్కడ నోరు తెరిచి, ఏం ఇస్కరియోతు నీకు అర్థం కాదా, నేను ఎంత దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే నా ఖర్చంతా నేను సేవింగ్స్ అన్నీ పెట్టుకున్నదంతా పెట్టి యేసు పాదాలకు పూసి దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే నువ్వు నన్ను ఇట్లా మాట్లాడతావా అని అక్కడెక్కడ కూడా ఆమె ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదండి. ఏమండి, ఆమె అవన్నీ ఈ ఇస్కరియోతు యూదా ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆయన పట్టించుకోవాలి. ఆమె ఇగ్నోర్ చేసి కంప్లీట్గా ఆమె మనసంతా, ఆమె హృదయం అంతా దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే ఆమె పెట్టుకుంది. ఈ మాటలు వినపడుతున్నాయి ఆమెకి, కానీ వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన పని నాకు లేదు. నేను దేవుణ్ణి ఆరాధన చేసుకుంటున్నా, నాకు అంతే చాలు అనే పనులు ఆమె ఉంది. కాబట్టి ఆమె పక్షంగా యేసు డిఫెండర్గా నిలబడ్డాడు. ఇక్కడ యేసు నిలబడి జోక్యం చేసుకొని ఇన్వాల్వ్ అయ్యి యేసు ఏం చేస్తున్నాడో తెలుసా? కమాన్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆమె ఏదో పేదలకి ఇస్తుంది కానీ పేదల రోజు ఉంటారు, ఇక మరి నేనైతే చనిపోబోతున్నాననే ప్రేమతో నా మీద ప్రేమగా ఇలా చేస్తుంది అని యేసు డిఫెండ్ చేస్తున్నాడు ఆమెను. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, మనం రైట్గా దేవుని కొరకు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండగా వాగే నోరులు వాగుతూ ఉంటాయి, క్రిటిసైజ్ చేసే మాటలు మాట్లాడుతూనే ఉంటారు వెనకాల. వాయి నీకు వినపడతాయి, పలానా వాళ్ళు ఇది ఇట్లా అన్నారు, పలానా వాడు ఇట్లా అన్నారు, నేను దేవుని కోసం ఎంత చేస్తుంది అనుకోనివ్వండి. మనం రెస్పాండ్ అవనక్కర్లా. అర్థమైందా? ఇక్కడ మరియా రెస్పాండ్ అవ్వాల. సైలెంట్గా మరియా తన దేవుని ఆరాధన చేసుకుంటూ ఉంది. అయితే ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా దేవుడు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకేముంటుంది ఇక్కడ కథ? మనం నోరు మూసుకొని పక్కకు పోవాల్సిందే. మనం సైలెంట్గా దేవుని ఆరాధన చేస్తూ ఉండాలి. క్రిటిసైజ్ చేసేవాడికి, నువ్వు మంచి పని చేయాలని దేవుని కొరకు ఏదో చేస్తుంటావు, నువ్వు మంచి మార్గంలో వెళ్తుంటావు. నిన్ను మంచి పని చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు 10 మంది తయారవుతూనే ఉంటారు. అయ్యో వాళ్ళు అలా అంటున్నారు కదా, వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఎందుకులే నాకెందుకు వచ్చిన గోలా అని మనం చేతులు ముడిచేసుకొని ఇక దాన్ని మధ్యలో వదిలే అని పక్కగా జరిగిపోవద్దు. దాన్ని ఏమంటారంటే మనం చేసేదాన్ని సరైన పద్ధతి కాదంటాం. అప్పుడు వీళ్ళకి భయపడి మనం ఆపేసామని. అంటే దేవుని ఆరాధన చేస్తుంటే వీళ్ళు క్రిటిసైజ్ చేశారు, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇక నేను దేవుని ఆరాధన చేయటం మానేస్తానంటే అది నీ పిరికితనం. అదైతే నీ హృదయం దేవుని మీద ప్రేమతో లేదని అర్థమైతే. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నేను నా దేవుని ఆరాధించుకుంటున్నాను, దేవుని కొరకు ఖర్చు పెట్టుకున్నాను, నేను దేవుని కోసం ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకింటికి నొప్పి, నాకు అనవసరం, నేను దేవుని కోసం ఖర్చు పెట్టుకున్నాను, నేను దేవుని కోసం చేసుకుంటున్నాను అనుకోవాలి. ఇక్కడ మరియా అదే అనమాట. అందుకే ఆమె నోరు తెరవలేదు. మనం నోరు తెరిచి కైకైమని అరవనక్కర్లా ఎవరిని. మనం నోరు తెరిచి ఏదేదో మనం నిరూపించుకోవాలి, నేను చూడంటే చూపించేస్తా, నేనంత ఏమవక్కర్లా. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు జోక్యం చేసుకొని నీ పక్షంగా మాట్లాడతాడు. ఈయన మాటలు ఇస్కరియోతు యూదా పెద్ద పొజిషన్లో ఉన్నాడు కదా, ఆయన ట్రెజరర్ కదా, యేసుప్రభు శిష్యుల దగ్గర ఉన్న శిష్యుల్లో ఆయన దగ్గరే కదా మరి బ్యాంక్ అంతా ఉండేది, బ్యాంక్ సేవింగ్స్ అన్నీ చూసుకొని అంతా చేయాల్సింది ఆయన ట్రెజరర్. మరి ఆ ట్రెజరే అంత మాట అన్నాడంటే ఇక నాకు ఎందుకులే అని ఆమె అనుకోవచ్చు. నో, ట్రెజరర్ అయితే నాకెందుకు, ఇంకొకళ్ళు అయితే నాకెందుకు. సో వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి ఏమో కానీ వణికిపోయి, భయపడిపోయి, బెదిరిపోయి దేవుని ఆరాధన చేస్తే కరెక్ట్ కాదు. ఇక నీ పక్షంగా పోరాడటానికి ఆయన ఉన్నాడు. అందుకే ఈ వచనం ఇక్కడ చదివాం మనం. ఒకసారి చదవండి అది. ఎగ్జాక్ట్లీగా దేవుడు అదే చేశాడండి ఇక్కడ. అర్థమైందా? మన పక్షంగా ఉండి మన కొరకు పోరాడేది, మన కోసం మాట్లాడేది ఆయన ఉన్నాడు. మనం వెళ్ళి ఎక్కడ జస్టిస్ చెప్పుకోవాల్సిన పని లేదు. మనకు ఇక్కడ యేసు ఆమెను డిఫెండ్ చేశాడు. జీసస్ ఈజ్ యాజ్ ఎ డిఫెండర్ ఫర్ యూ. నీ కొరకు ఆయన నిన్ను డిఫెండ్ చేయడానికి ఒక కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం చేసే పని దేవుని కొరకు చేసేది మనం న్యాయంగా చేద్దాం, మన పక్షంగా దేవుడు నిలబడతాడు. ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో అంటున్నారని చెప్పి వాళ్ళని చూసి భయపడనక్కర్లా. దేవుని కొరకు సాగిపోదాం, నిజమైన దేవుని ఆరాధన చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుల, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని మందిరానికి తీసుకొచ్చి అయ్యా యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాతో మాట్లాడింది.
ఈ వాక్యం ద్వారా మేము జీవించడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ ప్రేరేపణను బట్టి నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధించావు, నీకు వందనాలు అయ్యా. ఈ విన్న వాక్యాన్ని మేము అనుదిన జీవితంలో పాటించడానికి మా అందరికీ కూడా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్.